హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము ఆల్ వెజిటేబుల్తో కిచడీ తయారు చేద్దాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దామండి. ముందుగా నేను బాస్మతి రైస్ 1 కప్పు నానబెట్టుకున్నాను. అదేవిధంగా పెసరపప్పు హాఫ్ కప్పు, కందిపప్పు హాఫ్ కప్పు అవి కూడా నానబెట్టుకున్నాను. టమాటో ఒకటి పెద్దది సన్నగా కట్ చేసినది, అలాగే ఆనియన్ కట్ చేసినది, బఠానీ 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, అల్లం కొంచెం సన్నగా కట్ చేసుకున్నది 1 ఇంచు అల్లము, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, బీన్స్ సన్నగా కట్ చేసుకున్నది, అలాగే పచ్చి కొబ్బరి 1 కప్పు గ్రైండ్ చేసుకున్నది, కొత్తిమీర. ముందుగా తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము కొంచెం తాలింపు కొరకు నేను ఇంట్లో చేసుకున్న వెన్నను వేస్తున్నానండి. ఈ వెన్న మెల్ట్ అయిన తర్వాత వెన్న మంచిగా కరిగింది కదా. ఇప్పుడు ఇంచు దాల్చిన చెక్క, ఒక 5 లవంగా, ఇంచు అల్లం చిన్నగా కట్ చేసినవి కొంచెం లైట్గా ఇలాగా వేడి చేద్దాము. కొంచెం వేగినాయి కదా, కరివేపాకు కూడా వేద్దాము. వేసిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు, కందిపప్పు, అలాగే బాస్మతి రైస్ కూడా వేసి మొత్తం కలియ పెడదాము. ఇలా కలియ పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేద్దాము. సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, పసుపు, ఈ 3 కూడా వేసి బాగా కలియ పెడదాము. కలియపెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఏమి వాటర్ కూడా పోయకుండా మంచిగా మగ్గనిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు 1 బై 1గా వెజిటేబుల్స్ అన్నీ వేద్దాము. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా. ఇప్పుడు ఒక్కటే గ్లాసు వాటర్ పోద్దామండి. గ్లాసు వాటర్ పోసి మొత్తం కలియబెట్టినట్టు చేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గనిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయినాయి. పప్పు, వెజిటేబుల్స్, రైస్ అంతా చూడండి ఉడికి ఎంత మంచిగా పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు లాస్ట్లో మనము ఈ కొబ్బరి పొడి వేసి మొత్తం కలియ పెడదాము. ఇంతేనండి, ఆల్ వెజిటేబుల్ కిచడీ రెడీ అయిపోయింది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఫైబరు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.